ఎండు రొయ్యలు చింతపండు కారం చాలా బాగుంటది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి, రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి, కొంచెం పుల్ల పుల్లగా ఎక్కువ కారంగా తినే వాళ్ళకి కూడా ఇది చాలా నచ్చుతుంది. ఎలా చేయాలో చూడండి. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 10 to 15 వెల్లుల్లి, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు తీసి దీన్ని ఒక 20 మినిట్స్ ముందు కొన్ని వాటర్ వేసి మంచిగా నానబెట్టాలన్నమాట. ఈ చింతపండు నానిన తర్వాత దీన్ని మొత్తం ఈ కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్తో సహా మొత్తం మిక్సీలో వేసేసుకోండి. ఈ మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇందులోకి మీ కారంని బట్టి, చింతపండు క్వాలిటీని బట్టి కారం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ చింతపండు చాలా పుల్లగా ఉంటే కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఒకవేళ చింతపండు కొంచెం తక్కువ పుల్లగా ఉంటే కారం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 టీ స్పూన్స్ కారం వేసాను, 2 టీ స్పూన్స్ రాళ్ళు ఉప్పు వేసాను. వేసి దీన్ని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆనియన్స్, గార్లిక్, ఒక కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు తప్ప మిగతావన్నీ వేసేసి ఒకసారి మళ్ళీ ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోండి. ఇదంతా రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రొయ్యలు. నేను ఇది ఆల్రెడీ క్లీన్ చేసేసి నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అనమాట. ఈ రొయ్యలన్నిటిని ఒక 1 టేబుల్ స్పూన్ రొయ్యలు తీసి అట్లా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రొయ్యలు వేయించిన ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర ఇంకా ఈ కరివేపాకు కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత ఈ రొయ్యలని ఇంకా ఈ పోపు ఉంది కదా, ఈ రెండింటిని మనం ఈ చింతపండు కారంలో వేసి కలుపుకుంటే మనకి ఎండు రొయ్యలు చింతపండు కారం అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్గా రొయ్యలు వేయకుండా ఈ పోపు మాత్రం వేసేసి కలుపుకొని తినండి వేడివేడి అన్నంలోకి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది.